సార్ ఇక్కడ ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే ముఖ్యంగా జనసేనకి సంబంధించి మీరు ఎక్కడ ఏ పార్టీలు కానీ ఎటువంటి మీటింగ్స్కి వెళ్ళినా సరే మీరు ప్రత్యేక వాహనాలు కానీ లేకపోతే బౌన్సర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. అసలు ఏం సార్ దీనికి అంటే ఎందుకని ఇలా చేస్తూ ఉంటారు? అసలు మీకు ఎక్కడి నుండి వస్తూ ఉంటుంది? అంటే అట్లా కదమ్మా, అంటే నేను కొత్తగా పార్టీలోకి వచ్చి ఈ కాన్వాయ్లో తిరగడం కానీ ఈ బౌన్సర్లను పెట్టుకోవడం కానీ అది కాదు కాన్సెప్ట్. నేను ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చినో అప్పటి నుంచి నా నేచర్ అదే. కాబట్టి ఎందుకంటే కొంత టైంలో 2011 or 12లో వేరే కొంచెం థ్రెడ్ ప్రాబ్లం ఉండే. అప్పుడు బోనాల టైంలో పెట్టుకోవాల్సి వచ్చింది. అది కంటిన్యూ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను రోజు నన్ను నమ్ముకొని కొన్ని 100 మంది 1000 మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలను మంచిగా చేయాలని ఒక ఆశయంతో నేను ముందుకెళ్తా ఉన్నా. కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలి కాబట్టి 100% వాళ్ళని వాడుతూ ఉన్నా. అందరూ క్లియర్. అదేదో చోక్టాపో ఇంకోటి కాదు. ఎందుకంటే నేను అన్న రోజుల్లో మా వాళ్ళని చాలా ఉన్నత స్థాయిలో చూడాలని ఆశ నాకు. కొన్ని 1000 మంది 100 మంది నన్ను నమ్ముకున్నారు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలంటే నేను బాగుండాలి. ఫస్ట్ నేను బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి వీళ్ళని వాడుతూ ఉంటా. ఇదే కాన్సెప్ట్, వేరే ఏం లేదు. ఏదో సొక్టపో చూపెట్టుకోవాలనేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే నేను నాకున్న పేరుకి ఈ మాత్రము కాన్వాయ్లు ఇవి లేకపోతే వేస్ట్. అట్లా నేను డబ్బులు సంపాదించలేము కానీ పేరు అయితే దున్నే సంపాదించిన. మార్కెట్లో ఎవరు లేని పేరు నాకు ఉంది. నేను కొన్ని కోట్లు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాను అనుకుంటా నా దగ్గర రూపాయలు లేకపోయినా సరే అంత పేరు కమాయించాను. అది